లైట్లు వెలుగుతున్న సెక్యూరిటీ ఎవరన్నా ఉన్నారేమో ఈ బిల్డింగ్లు ఏంటని అడుగుదామని వెళ్ళాను. కానీ తీరా వెళ్ళిన తర్వాత గేదెలు అయితే కనిపించింది. పెద్ద పెద్ద భవనాలు అయితే అంటే అపార్ట్మెంట్ల రూపంలో నిర్మించారు. కానీ అక్కడ సెక్యూరిటీ కూడా ఎవరైతే లేరు. ఇక్కడ గేదెలు అయితే కనిపిస్తున్నాయి. నేను ఏదో లైట్లు ఉన్నారు, జనాలు ఉన్నారేమో అనుకుని వెళ్ళాను నేను. కానీ ఈ రకంగా ఉన్నది. ఇప్పుడు విషయంలోకి వెళ్తే మనందరం రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవిద్దాం. ఇప్పుడు ఈ మనం చూసే ప్రాంతం అంతా కూడా రాజధాని అమరావతి ప్రాంతం. విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డు పనులు అమరావతిలో ఎక్కడ జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయని చూస్తాకి వెళ్ళాను నేను. ఇక్కడ నుంచి విట్ కాలేజ్ బోర్డు అయితే కనిపించింది నాకు. సరే అటుగా మనం ఎప్పుడు వెళ్ళలేదు, అంటే నేను ఫస్ట్ టైం ఈ ఏరియాకి వచ్చాను, చూసి వెళ్దాం కదా అన్న ఉద్దేశంలో నేనైతే రావడం అయితే జరిగింది. ఎందుకంటే విజయవాడ టౌన్లోనే విట్ కాలేజ్ బస్సులు ఇవన్నీ కూడా చూస్తాను నేను, కానీ కాలేజ్ని అయితే ఎప్పుడూ చూడలేదు. ఈ ప్రాంతం అంతా కూడా విట్ కాలేజ్ మొత్తం క్యాంపస్ అంతా కూడా విట్ యూనివర్సిటీ అది. విట్ కాలేజీ లోపలికి అయితే వెళ్ళలేదు, నేను బయట నుంచి అయితే మనం చూసైతే వెనుదిరగడం అయితే జరిగింది. ఇక్కడ నుంచి మనం ఈ ఒక కాలేజీ బిల్డింగ్సే కాదు, మనం వేరే ఇతర బిల్డింగ్లు కూడా మనం అయితే ఈ వీడియోలో అయితే చూద్దాం. అంటే బయట నుంచి లోపలికి వెళ్ళైతే కాదు, బయట నుంచి మనం రోడ్డు మీద నుంచి వెళ్తే అయితే చూద్దాం. ఇది మనకి అమరావతిలో ఉన్న NID, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైనింగ్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ మనకైతే ఈ రకంగా అయితే కనిపిస్తుంది. వాళ్ళ డిజైనింగ్ డిపార్ట్మెంట్ కాబట్టి వాళ్ళ బిల్డింగ్లు కూడా మంచి డిజైనింగ్గా ఉండాలని చెప్పని వాళ్ళు బిల్డింగ్లు అయితే డిజైన్ చేసుకోవడం అయితే జరిగింది. ఇది మనం ఈ సర్కిల్ నుంచి చూస్తూ ఉంటే మనకి దూరంగా కనిపించేది విట్ యూనివర్సిటీ. వెనకాల కొత్త బిల్డింగ్లు కూడా నిర్మాణం అయితే జరుపుకుంటుంది. అదేవిధంగా ఈ లెఫ్ట్ సైడ్లో లోపలికి నేను అంటే ఈ విట్ కాలేజ్ దాటిన తర్వాత మనకి NID ఉంది కదా, ఈ పక్కనే అంటే ఇప్పుడు నేను ఏదైతే రోడ్లో ఉన్నానో ఈ రోడ్డుకి పక్కన దీనికి ఆపోజిట్లో అమరావతి సెంట్రల్ పార్క్ అనేది కూడా ప్లాన్ చేశారు. కాకపోతే ఇవన్నీ మొక్కలతో అయితే ఉన్నాయి, చిన్న చిన్న బొమ్మలు లాంటివి ఉన్నాయి. కానీ నేను ఏదో అనుకున్నాను, కానీ తర్వాత నేను వచ్చిన తర్వాత ఇన్ని క్లియర్గా మ్యాప్లో చూసిన తర్వాత తెలిసింది ఏంటంటే అది అమరావతి సెంట్రల్ పార్క్ అంట. ఇప్పుడు మనకి ఇవన్నీ కనిపిస్తున్న బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో అపార్ట్మెంట్లు లాంటివి, అవి NID వాళ్ళ హాస్టల్, బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్. అదేవిధంగా లెఫ్ట్ సైడ్లో కూడా వాళ్ళ స్టాఫ్ క్వార్టర్స్ కూడా మనకి వీడియోలో అయితే చూడవచ్చు. NID వెనకాల ఒక చెరువు లాంటిది అయితే ఉంది, దాన్ని పాడు చేయకూడదని చెప్పి దాని మీదగానే ఒక వంతెన లాంటిది అయితే కట్టడం అయితే జరిగింది. అది ఇంచుమించుగా నీటికి సమానంగానే ఉంటుంది. ఇప్పుడు మనం NID ముందు నుంచి అమరావతి హైకోర్టు బ్యాక్ సైడ్ మనకి కొన్ని బిల్డింగ్లు అయితే కనిపిస్తాయి. వాటి దగ్గరికి అయితే చూడటానికి అయితే వెళ్దాం, అవి ఏంటి, ఎలా ఉన్నాయి, ఏంటి అనేది. NID అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఇక్కడికి విజయవాడ నుంచి నేరుగా RTC బస్ కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఎందుకంటే ఎంప్లాయీస్ కావచ్చు, విద్యార్థులకు కావచ్చు ఉపయోగపడే రకంగా ఉండాలని. ఇది మనం చూస్తుంది NID వాళ్ళ మెయిన్ ఎంట్రన్స్ గేటు. నేను బస్సు ఏర్పాటు చేశారన్నాను కదా, అదే ఈ బస్సు. అంటే ఈ ఒక్క బస్సే కదా, చాలా బస్సులు అయితే వస్తూ ఉంటాయి. ఇక్కడైతే మనం ఈ చుట్టుపక్కల అయితే చూసాము. ఇక్కడి నుంచి ఇప్పుడు హైకోర్టు వైపు అయితే నేను వెళ్తున్నాను. ఈ దూరంగా మనకు కనిపిస్తున్న బిల్డింగ్లు, అదేవిధంగా ఇక్కడ మనకు ముందునైతే కనిపిస్తున్న బిల్డింగ్లు, ఇవన్నీ కూడా మీకు స్పష్టంగా ఇవి పలానా బిల్డింగ్లని తెలుసుంటే కనుక కింద అయితే కామెంట్ చేయండి. నాకు తెలిసిన వరకు నేను ఎంక్వైరీ చేస్తే వాళ్ళు చెప్పిన వరకు ఇవన్నీ కూడా ప్రభుత్వ బిల్డింగ్లే. దేనికి అనేది తెలియదు, కానీ ఇవన్నీ ప్రభుత్వ బిల్డింగ్లు. ఇవన్నీ కూడా ప్రస్తుతం అయితే ఇలాగే ఉన్నాయి. గత 5 సంవత్సరాల నుంచి అయితే చెప్పడం అయితే జరిగింది. నేను అడిగిన వాళ్ళు కావచ్చు, నేను చూసిన అవగాహన మేరకు అయితే నేను చెప్పడం అయితే జరుగుతుంది. ఎవరికైనా క్లారిటీగా తెలిస్తే కనుక కింద అయితే కామెంట్ చేయండి. ఇవన్నీ కూడా ఉద్యోగస్తులకి క్వార్టర్స్ లాగా నిర్మించడం అయితే జరిగింది. ఎందుకంటే రాజధాని అనగానే పెద్ద మొత్తంలో ఉద్యోగస్తులు అయితే ఉండడం అయితే జరుగుతుంది. వాళ్ళు ఎక్కడెక్కడో అంటే విజయవాడలోనే ఇంకో చోట ఉండాలి అంటే వాళ్ళు వెళ్ళి రావడానికి చాలా ఇబ్బంది ఉండే పరిస్థితి. మనం గతంలో చూసుకుంటే హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైలును కూడా మనకి విజయవాడకి అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఎంప్లాయీస్ ట్రైన్గా దానికి పేరు కూడా అందరికీ తెలిసిన విషయమే. ఇవన్నీ కూడా అందుబాటులోకి వస్తే ఉద్యోగస్తులు ఎక్కడెక్కడో ఉండాల్సిన పరిస్థితి ఉండదు, అందుబాటులోనే ఉంటారు. వాళ్ళు దూర ప్రాంతాల నుంచి ప్రయాణం చేసి ఇబ్బంది లేకుండా ఇక్కడే ఉండడం వల్ల పనులు ఇవన్నీ కూడా వేగంగా జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటే ఎటు చూసినా మనకి ఎత్తైన బిల్డింగ్లు అయితే ప్రస్తుతం అవన్నీ కూడా కనిపిస్తున్నాయి. మనం లెఫ్ట్ సైడ్లో మన బిల్డింగ్లు చూస్తాం, ఎదురుగుండా కూడా మనకి
ఒక పెద్ద భవన సముదాయాన్ని అయితే మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా హైకోర్టు దగ్గర ఉన్నప్పుడు దానికి వెనకాల హైకోర్టు పక్కన ఒక రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డు మీద నుంచి మనం వస్తే కనుక ఆ బిల్డింగుల దగ్గరికి అయితే మనం చేరుకోవచ్చు. మనం ముందుగా కొన్ని ఎత్తైన భవనాలను చూస్తున్నాం. అదేవిధంగా ఆ పక్క నుంచి మనం ఇలాగ చూపు తిప్పుతూ ఉంటే ఎత్తైన బిల్డింగ్లు అయితే మనకు కనిపిస్తున్నాయి. నేను అడిగిన దాని ప్రకారం, నాకు తెలిసిన దాని ప్రకారం ఇవన్నీ కూడా ప్రభుత్వానికి సంబంధించినవి. రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న ఈ బిల్డింగ్లన్నీ కూడా ప్రభుత్వానికి సంబంధించినవి. అవి ఉద్యోగస్తుల క్వార్టర్స్లు ఇవన్నీ కూడా అని చెప్పడం అయితే జరిగింది. ఇవి 10-12 అంతస్తుల అపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా అందుబాటులోకి వస్తే ఈ ఏరియాలో చాలామందికి ఉపాధి కూడా కలుగుతుంది. ఎందుకంటే పాలు, కూరగాయలు ఇంకా అంటే ప్రతిదానికి టౌన్కి ఎవరు వెళ్ళరు. కానీ చుట్టుపక్కల వాళ్ళకి ఈ అపార్ట్మెంట్లు ఇవన్నీ కూడా అందుబాటులోకి రావడం వల్ల పాలు వేసేవాళ్ళు, కూరగాయలు వేసేవాళ్ళు, ఇళ్ళ దగ్గర పనిచేసేవాళ్ళు, ఇంకా ఏ వ్యాపారం అయితే ఏంటి చాలా వ్యాపారాలు అనేవి అభివృద్ధి అయితే చెందుతాయి. ఎక్కడైనా ఒక భవనాలు ప్రారంభమైనవి అంటే వాటి పక్కన చాలామంది వివిధ రూపాల్లో ఉపాధి అయితే పొందుతారు. ఎందుకంటే ఒక ప్రాంతంలో ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, పెద్ద సంఖ్యలో నిర్మాణాలని నిర్మించి అక్కడ వాళ్ళు ఉండడం అయితే జరిగిందంటే వాళ్ళకి వివిధ అవసరాల రీత్యా వాళ్ళకి నిత్యం కావాల్సిన వస్తువులు కావచ్చు, లేదంటే సేవలకు కావచ్చు, చాలా పెద్ద మొత్తంలో వ్యాపార ఉద్యోగ అవకాశాలు అయితే కల్పించడం అయితే జరుగుతుంది. అది నా అభిప్రాయం. వీడియో స్టార్టింగ్లో లైట్లు వేస్తున్నాయి, ఎవరైనా సెక్యూరిటీ ఉంటే అసలు ఏంటి అని చెప్పని అడుగుదామని చెప్పని వెళ్ళాను. తీరా వెళ్ళిన తర్వాత గేదెలు ఉన్నాయి అని చెప్పని నేను చూపించడం అయితే జరిగింది. అది ఎక్కడో కాదు, ఈ బిల్డింగ్ దగ్గరే. ఇక్కడ ముందుకి వెళ్తే అక్కడ మొత్తం అంతా కూడా ఇప్పుడు కార్నర్లో నుంచి ఉన్నాను నేను. విట్ కాలేజ్ దగ్గర నుంచి వస్తూ ఉంటా. అక్కడ మనకి షెడ్లా కనిపిస్తున్నాయి. అక్కడ అవన్నీ కూడా లైట్లు అయితే వెలుగుతూ ఉన్నాయన్నమాట. ఇక్కడికి వచ్చి చూసేటప్పుడు ఇంకా దూరంలో చూస్తే మనకు లైట్లు ఇవన్నీ కనిపిస్తున్నాయి. సెక్యూరిటీ క్యాబిన్ ఉంది, కానీ సెక్యూరిటీ లేడు. ఈ గేదెలు మాత్రం ఏదో మమ్మల్ని ఫోటో తీస్తున్నారు, ఎలా మంచి స్టిల్ ఇవ్వాలన్న టైప్లో ఎక్కడే స్టాట్యూ అన్న టైప్లో నుంచున్నాయన్నమాట. మీరు వీడియోలో అలా చూస్తూ ఉంటే ఈయన బొమ్మలా గేదెలా అన్న టైప్లో కూడా అనిపిస్తుంది. ఎందుకంటే మూమెంట్ ఏమి ఇవ్వట్లేదు, అన్నీ కూడా ఎవడ రైడ్ వచ్చి వీడియో తీస్తున్నాడు అన్న టైప్లో చూస్తున్నాయన్నమాట. ఇది ఈ రకంగా అయితే ఉన్నాయి. లోపలైతే పెద్ద భవన సముదాయం, కానీ ప్రస్తుతం అయితే ఇక్కడ సెక్యూరిటీ అయితే ఎవరు లేరు. ఇక్కడ ఈ రకంగా అయితే ఇక్కడైతే మనకి వాతావరణం అయితే ఉంది. అట్లా సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని నేనైతే కోరట్లేదు. ఇక్కడ పనులు అయితే ఏమీ జరగట్లేదు. దూరంగా అయితే హైకోర్టు కనిపిస్తుంది. ఆ హైకోర్టు బ్యాక్ సైడ్ ఈ బిల్డింగ్ ఇది. ఇప్పుడు నేనైతే హైకోర్టు ముందు వైపు అయితే వచ్చేస్తాను, అంటే సీడెక్స్ రోడ్ వైపుకి అయితే వెళ్తున్నాను అనమాట. అంటే మనకి కొత్త సెక్రటరియట్ బిల్డింగ్ టవర్స్, హైకోర్టు టవర్ ఇవన్నీ కూడా దాటేసిన తర్వాత సీడెక్స్ రోడ్ వైపు వెళ్తూ ఉంటే ఇక్కడ అధికారుల కోసం నిర్మిస్తున్న అంటే విల్లాల టైప్లో అయితే నిర్మిస్తున్నారు. ఇక్కడ నేను వీడియోలో చెప్పేది ఏంటంటే, నేను ఫిబ్రవరి 18వ తారీఖున అయితే నేను వీడియో రికార్డింగ్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ పనులన్నీ సెప్టెంబర్ 15 తర్వాత అయితే మళ్ళీ పునఃప్రారంభం అయితే జరుగుతుంది. ఎందుకంటే 27వ తారీఖున ఎమ్మెల్సీ ఎన్నికల గురించి పనులు అయితే ఇంకా ప్రారంభించలేదు అని చెప్పని అయితే చెప్పడం అయితే మన న్యూస్లో అయితే మనం చూసాము. ఇక్కడ ఒక ఉదాహరణ అయితే నేను చెప్తాను. నేను ఉద్యోగస్తులకి హెచ్ఆర్ఏ ఇవ్వడం అనేది జరుగుతుంది. హెచ్ఆర్ఏ అనేది వాళ్ళ పే రివిజన్ జరిగినప్పుడల్లా పెరుగుతూ ఉంటుంది. అంటే వాళ్ళ శాలరీని బట్టి హెచ్ఆర్ఏ ఎంత పర్సంటేజ్ అని చెప్పని ఉంటుంది. అది ప్రభుత్వానికి పెద్ద మొత్తంగా ఉంటుంది. కానీ ఇలాగా భవన సముదాయాలు నిర్మించి వాళ్ళకి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే, అకామిడేషన్ ఇచ్చేసినప్పుడు వాళ్ళకి హెచ్ఆర్ఏ పే చేయవసరం లేదు. అందుకని పెద్ద మొత్తంలో అన్ని కంపెనీస్ కావచ్చు, లేదంటే ప్రభుత్వ సంస్థలు కావచ్చు, ఈ స్టాఫ్ క్వార్టర్స్ని అయితే కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా స్టాఫ్ క్వార్టర్స్ కన్స్ట్రక్షన్ చేయడం అది ఒక ముఖ్య ఉద్దేశం అయితే, ఇంకోటి ఏంటంటే ఏ ఊళ్ళో అయినా సరే పెద్ద మొత్తంలో కావాల్సినట్టు మనకి ఇల్లులు అయితే అందుబాటులో ఉండవు. కనుక ఉద్యోగస్తులకు ఇబ్బంది లేకుండా వాళ్ళు దూర ప్రాంతాల నుంచి అనునిత్యం ప్రయాణం చేస్తూ ఉంటే కార్యాలయాలకి టయానికి చేరుకోకపోవడం ఇలాంటివి ఉంటాయి. కాబట్టి ఎక్కడికక్కడే వాళ్ళకి భవన సముదాయాలు నిర్మించడం వల్ల ఏంటంటే కార్యాలయాలకి సమయపాలన పాటించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం చూస్తే హైదరాబాద్ నుంచి విజయవాడకి ప్రత్యేకంగా ఎంప్లాయీస్ ట్రైన్ అని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అది ఈ రోజు నడుస్తూ ఉంది. కనుక ఈ వీడియో చూసే వాళ్ళు
ఏదో కొంతమంది ఏదో పాత వీడియో పెట్టు అది ఇది అని కామెంట్లు చేస్తారు. అందుకనే నేను ఫిబ్రవరి 18వ తారీఖున రికార్డ్ చేస్తాను 2025 అని చెప్పి నేను క్లియర్గా అయితే చెప్తున్నాను. పనులు కూడా మార్చి తర్వాత అయితే స్టార్ట్ అవుతాయి. మీ అభిప్రాయాలు ఏమన్నా ఉంటే, అంటే ఈ బిల్డింగ్స్ ఇవన్నీ చూపిస్తున్నాం కదా, దీనికి సంబంధించి ఈ బిల్డింగ్ పలానాది అని చెప్పి మీకు ఏమన్నా ఐడియా ఉంటే కనుక కిందైతే కామెంట్ చేయండి. ఇది జస్ట్ అమరావతిలో పనులు ఏ రకంగా ఉన్నాయి, గతంలో ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి అంటే గతంలో జంగిల్ క్లియరెన్స్ లేదు, ఎక్కడికక్కడ పిచ్చి మొక్కలు మొలిసిపోయి ఉన్నాయి. ఇప్పుడు జంగిల్ క్లియరెన్స్ చేసి మొత్తం అంతా కూడా ఒక రూపం వచ్చేలాగా, అంటే ఒక ఎక్కడెక్కడ ఏమున్నాయి అన్ని జనాలకు తెలిసేలాగా అయితే ఇప్పుడైతే ప్రస్తుతం అయితే ఉంది. ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి, అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవిద్దాం.